ఒళ్ళు కొంచెం దేవుని యొక్క ఉన్నతమైనటువంటి నామములో గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, చెప్పబడుతున్నటువంటి మరి అంశము జాగ్రత్తగా వినాలని, విని ఆలోచించి పరిశీలనాత్మకంగా తెలుసుకోవాలని మనవి చేస్తూ, చెప్పబడేటటువంటి అంశం మనుషులను కష్టాల పాలు దేవుడే చేస్తున్నాడా అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనుషులను కష్టాల పాలు దేవుడే చేస్తున్నాడా అనేటటువంటి యొక్క అంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు లేక నేటి నుంచి నాటి సమాజం వరకు కూడా కష్టాలు వస్తున్నాయి. ప్రతి మనిషికి కూడా కష్టాలు వస్తాయి, వచ్చి తీరుతాయి. అయితే నాటి నుండి నేటి వరకు మనం ఆలోచించినటువంటి అనేక మంది ప్రజల హృదయాల్లో మనం ఆలోచన చేయగలిగితే కొంచెం దీనికి వచ్చి తప్పదు చూడగలిగితే, చూడండి, అనేక మంది ప్రజలు ఆయా సందర్భాల్లో, ఆయా శోధనలో, ఆయా కష్టాలలో, వారి కలిగిన కష్టాలు దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. ప్రేమైన వాళ్ళ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. అసలు దేవుడు మాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు ఏమంటున్నారు? దేవుడు మాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చాడు, మాకి ఇవ్వాలన్నా దేవుడు? మా ఇరుగు పొరుగు వారు సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, ఆనందకరంగా ఉన్నారు. కానీ ఎందుకు ఇంత కష్టాలు దేవుడు ఇస్తున్నాడు? అసలు ఆ దేవునికి మనసుందా? దేవుడు అసలు దేవుడేనా? అసలు దేవుడేనా అన్నటువంటి విధంగా ప్రేమైన వాళ్ళారా, కొన్నిసార్లు ఆ యొక్క కష్టాలలో ఉన్నటువంటి వారు దేవుని దూషిస్తూ ఉంటారు, దేవుని మీద బాధపడుతూ ఉంటారు. గమనించినట్లయితే అసలు కష్టాల పాలు దేవుడు చేస్తున్నాడా, వారికి వారే కష్టాల పాలు అవుతున్నారా అని మనం వారికి కష్టాలు దేవుడే పెడుతున్నాడా, లేకపోతే వారికి వారి కష్టాలను కొని తెచ్చుకుంటున్నారా? ఒక మాటలో ఆలోచన చేయాలంటే కొని తెచ్చుకోవడం. గమనించినట్లయితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఒక దైవజనుడు ఒక సందర్భంలో వాక్యం చెప్తూ ఒక విషయాన్ని చెప్పాడు. అతనికి తెలిసినటువంటి సన్నిహితులైనటువంటి సంఘస్థులు మరి ఒక కార్యము వారి కుటుంబంలో తలపెట్టారట. ఏ కార్యం అని మనం ఆలోచన చేయగలిగితే, తన యొక్క కూతురు మరి ఏమంటారు, పెద్ద మనిషి అయిందని ఏమంటారు, ఆడపిల్ల 12 ఏళ్ళ తన కూతురు, ఒక కుటుంబంలో ఒక కూతురు పెద్ద మనిషి అయితే, ఆ యొక్క పెద్ద మనిషి అయినటువంటి సందర్భంలో ఆ యొక్క తల్లి తండ్రి మరి ఒక పెద్ద కార్యాన్ని తలపెట్టారట. ఏం తలపెట్టారు? పెద్ద ప్రార్థన కోరిక ఏర్పరిచారు. ఆ పెద్ద ప్రార్థన కూటములు
ఏర్పరిచిన తర్వాత ఆ యొక్క మరి అందరినీ పిలిచాడంట. ఆ యొక్క తల్లి తండ్రి వారి బంధువులను, అయిన వారిని, కాని వారిని అందరినీ కూడా ఆ యొక్క కార్యక్రమానికి, ఈ కార్యక్రమం తన కూతురు పెద్ద మనిషి అయినటువంటి విషయాన్ని తెలపటానికి ఎవరికి తెలిపాలి? అందరికి తెలిపాలా? కనీస జ్ఞానం లేని విధంగా నడుచుకుంటున్నారు ప్రేమైన వాళ్ళ. పోనీ ఆ వ్యక్తి తలపెట్టాడు. తలపెట్టి వారి యొక్క మరి బంధువులను, అయిన వారిని, కాని వారిని, ఫ్రెండ్స్ ను, భార్యలకు సంబంధించిన వారిని, భర్తకు సంబంధించిన వారిని, మరి బంధువులకు సంబంధించిన వారిని పెద్ద ఒక ప్రార్థన కోడిక పెట్టి సుమారుగా ఆ యొక్క కార్యక్రమంలో 12 రకాల వంటలను చేయించాడంట. 12 రకాల వంటలు అంటే 12 రకాల కూరలు అంటే కదా మనం కూరలు, 12 రకాల కూరలు, మటను, చికెను, చేపలు, ఇంకా కూరగాయలు, ఆకుకూరలు, పప్పు, ఇలా 12 రకాల కూరగాయలను మరి చక్కగా సిద్ధపరిచి ఆ కార్యక్రమంలో మరి ఎంతో గొప్పగా ఆ కార్యక్రమాన్ని చేశారంట. ప్రార్థన పెట్టి, ఇది అండర్లైన్ చేయలేదు, ప్రార్థన పెట్టి. ఇలా ప్రార్థన పెట్టి ఇంత గొప్పగా ఎన్ని రకాల వంటలు వండి భోజనాలను సిద్ధపరిచి తన యొక్క ఊరిలో ఉన్న ప్రతి వారికి భోజనాలు సిద్ధపరిచాడంట ఆ వ్యక్తి. బంధువులని మాత్రమే కాక తన ఊరిలో ఉన్న వారందరికీ కూడా మరి గొప్పగా ఉండాలని, ఏది గొప్పగా, తన కుమార్తె పెద్ద మనిషి అయిందన్నటువంటి విషయం ఊరిలో ఉన్న వారందరికీ తెలియాలి. తర్వాత భోజనాలు కూడా ఫలాని వారి కుటుంబం ఇంత గొప్పగా భోజనాలు పెట్టారనే విధంగా తన కూతురు మళ్ళా పెళ్లికి చేయాలనుకున్నాడంత గొప్పగా. కనుక ప్రేమైనటువంటి దేవుడు, అలాంటి మనుషులు, అలాంటి మనస్తత్వము గలవారు సమాజంలో ఉన్నారు. కూతురు విషయంలో మరి అన్ని జాగ్రత్తలు కలిగి తీసుకున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కూతురు ఆ యొక్క పెద్ద మనిషి ఏంటంటే ఊరికన్నా అవసరమా, ఇంతమందికి అందరికీ వినేటట్టుగా. మనిషి జ్ఞానం కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే కొన్ని పర్సనల్ విషయాలను కూడా బయటికి చెప్తారు. నేను ఒక ఇలాంటి కార్యక్రమానికి నేను కూడా ఒక సందర్భంలో మరొక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కర్నూలులో ఇలానే తన కూతురు మరి పెద్ద మనిషి అయిందని చెప్పి మంచి వంటలు సిద్ధపరిచి గొప్పగా ఘనంగా జరిగించాడు. అంటే అక్కడున్న వీధిలో, అక్కడున్నటువంటి గ్రామంలో అందరికీ తెలిసే విధంగా చేశాడు. కొన్ని రోజులకు ఆ కూతుర్ని మీద కొందరు కన్నేసి ఆ కూతుర్ని లేపుకొని వెళ్ళిపోయారు. అంటే నా కూతురు పెళ్లిడికి వచ్చిందని నువ్వే చెప్తున్నావు, నా కూతురు పెద్ద మనిషి అయిందని నువ్వే చెప్తున్నావు, ఇక చిన్న కూతురు కాదు, ఇంకా పెళ్లి అయిపోవచ్చు, ఇంకా పెళ్లి చేసుకోవచ్చు అని తల్లిదండ్రులే రుజువు చేస్తున్నారు సమాజానికి. కనుక క్రైస్తవులైన కొందరికి బైబిల్లో ఉన్న విషయాలు జ్ఞానము ఎక్కలేదు, తర్వాత ఆ వాక్యములో ఉన్న విషయాలను గ్రహించడం లేదు. ఏది బహిర్గతం చేయాలో దాన్ని చేయకుండా, ఏది బహిర్గతం చేయకూడదో దానిని బహిర్గతం చేస్తూ క్రైస్తవులు
తమ జీవితాలను గడుపుకుంటూ అనేకమైన ప్రమాదాలకు గురైపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే విధంగా ప్రేమైనటువంటి వాళ్ళ క్రైస్తవులు నడుచుకుంటున్నారు. ఐదవ సాంప్రదాయాలను, ఐదవ ఉద్దేశాలను మరి సినిమాలలో చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలను నిజ జీవితంలో వీరు కూడా చేస్తూ అవమానాల పాలు, నిందల పాలైపోతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు కనుక మనం ఆలోచన చేయగలుగుతున్నటువంటి వాళ్ళారా, ఇలా చెప్పాను కదా, 12 రకాల కూరగాయలను సిద్ధపరిచి 12 రకాల వంటలను సిద్ధపరిచిన ఒక వ్యక్తి, అతడు ఏం చేస్తాడంట? ఆటో డ్రైవర్ అంటాడు. పోనీ పొలాలు ఉన్నవాడు కాదు, ఉద్యోగం ఉన్నవాడు కాదు, మంచిగా ధనమును పోగు చేసుకున్న ధన సమృద్ధి గల కుటుంబంలో ఉన్నవాడు కాదంట అతడు, ఒక ఆటో డ్రైవర్. వీరికి ఏమొచ్చింది ఇంత గొప్పగా చేయాలని? దీనికి ఎందుకు ఎలా అనిపించింది అంటే, అన్న చెప్పాడట, ఎవరు కాదు మన శాంసన్ అన్న ఒక సబ్జెక్ట్ లో చెప్పాడు ఈ విషయాన్ని. ఏం చెప్పాడు? అరే బాబు, నీ స్తోమత చిన్నది, ఎందుకు ఇంత గొప్పగా చేస్తున్నావు అంటే, అన్న నాకు ఈ 12 లక్షలు లెక్కనే కాదన్నాడట. ఏమన్నాడన్న? 12 లక్షలు నాకు లెక్కనే కాదు, మహా అంటే నేను సంవత్సరం లోపు ఈ అప్పుని తీర్చేస్తానని చెప్పాడంట. సంవత్సరం లోపల తీర్చేస్తానని ఈ 12 లక్షలు ఖర్చు పెట్టాడంట. దీని కొరకు ఆ కూతురు ఇల్లుకి వచ్చిందని, ఆ కూతురు పెద్ద మనిషి అయిందని భోజనాలు సిద్ధపరిచి ఆ కార్యక్రమాన్ని జరిపించి ఇన్ని లక్షల రూపాయలు మరి ఖర్చు పెట్టి, ఎవరు మా గ్రామంలో చెయ్యని విధంగా నేను చేశాను అనుకునే గొప్పతనం కొరకు ఈ కార్యక్రమాన్ని చేశాడంట. చేసి 12 లక్షలు అప్పు అయిన తర్వాత ఎక్కడనో మరి ఆ యొక్క లోన్ తెచ్చుకున్నాడంట. ఏం తెచ్చుకున్నాడు? లోన్ తెచ్చుకున్నాడంట. ఆ 12 లక్షలు కూడా ఒక ఈఎంఐ బాగా కట్టాడు, 2వ ఈఎంఐ బాగా కట్టాడు, 3వ ఈఎంఐ బాగా కట్టాడు, 4వ ఈఎంఐకి తెలంగాణలో ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరిగిన ఒక సందర్భం. ఆ సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గెలిచాడంట. రేవంత్ రెడ్డి గెలిచేటప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు. ఉచిత బస్సు పథకాన్ని రేవంత్ రెడ్డి అమలు చేసేటప్పుడు ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందట. ఆ గిరాకీ తగ్గిపోయిన తర్వాత 4వ ఈఎంఐకి మరి సతమతం అవుతున్నాడంట ప్రేమైన వాళ్ళని కట్టుకోవడానికి. అలా వడ్డీ మీద వడ్డీ వాళ్ళు పెండింగ్ పడిపోతే ఏమవుతుంది? ఈఎంఐలు బ్యాంకులలో కానీ ఫైనాన్స్లో కానీ కంతులు పెండింగ్ పడిపోయే కొద్దీ వాళ్ళు ఏమన్నా వడ్డీకి వడ్డీ డబల్ వడ్డీ, త్రిపుల్ వడ్డీ వేసి సుమారుగా సంవత్సరము అయ్యే లోపడని 12 లక్షలు 18 లక్షలు అయిపోయిందంట. ఎంత అయిపోయింది? 18 లక్షలు. ఇలా అయ్యి అప్పుడు సంవత్సరం తర్వాత సంఘం 4వ ఈఎంఐ, 5వ ఈఎంఐ, 6వ ఈఎంఐ కట్టకుండా పెండింగ్ పడుతూ ఉండే కొద్దీ చివరికి 7 నెలలు 8 నెలలకు వచ్చే లోపల చర్చికి కూడా బంద్ చేసేసాడట. కుటుంబం అంతా దేవుని సన్నిధి కూడా రాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారట. ఎందుకు ఆ పలాని కుటుంబం ఇంత గొప్పగా మరి ప్రార్థన కోడికము గత 7 నెలలు, గత 8 నెలల కిందట జరిపించి ఎందుకు కుటుంబం ప్రార్థనకు రాలేకపోతుందని ఒక రోజు సేవకుడు సంఘ పెద్దలు కలిసి తన ఇంటికి వెళ్ళి మరి అడిగితే ఏమంటున్నాడంట తెలుసా? యేసయ్య లేడు, ఎవరు లేరు పో అంటున్నాడు. యేసయ్య లేడు, ఎవరు లేడు పోండి, లేచిపోండి అంటున్నాడంట. ఎవరిని?
కాపర్ని, సంఘ పెద్దల్ని. లేచుకోండి, ఏసై లేడు గీసై లేడు, అంత అవుతుంది అని వారిని వెళ్ళిపోమంటున్నాడు. అంటే ప్రేమైన వాడిని లేచుకోండి త్వరగా. ఎందుకింత ట్రస్ట్కింత మానసిక ఒత్తిడికి ఇతడు గురైపోతున్నాడు అని ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, నేను చేసిన కార్యం ఏంటి? ఎవరి మీద అలిగాడంట అతడు? ఎవరి మీద అలిగాడంట? దేవుని మీద అలిగాడు. మనుషుల మీద కూతురు కార్యక్రమం చేశాడు, కూతురు మీద అలగలేదు, భార్య మీద అలగలేదు, మరి తన మీద తాను కూడా మరి దిద్దుబాటు చర్యలు కూడా తీసుకోలేదు అన్నాడు. ఎవరి మీద కోపపడుతున్నాడట? యేసయ్య మీద కోపపడతాడు. యేసయ్య లేడు, గీసయ్య లేడు, ప్రార్థనకి రాను, ఎక్కడ రానుకోండి, మీరు నా ఇంటి వైపు మళ్ళీ వచ్చారో మీకు అర్థమవుతుందని బెదిరిస్తున్నాడట. అంటే ఒక మాటలు ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళ, నేడున్న సమాజంలో ఇప్పుడు కూడా చాలా చోట్ల ఇలాంటి మనస్తత్వం కలిగిన కుటుంబాలు, విశ్వాసులు అవిశ్వాసులుగా మారిపోయిన వారు చూడగలుగుతున్నాం. నేటి కాలంలో ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఇలాంటి వారు దేవుణ్ణి మర్చిపోతారు, ప్రార్థన మర్చిపోతారు, క్రమము మర్చిపోతారు, అన్ని మర్చిపోయి పని 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 అంతే కదా. తీర్చాలి, ఏం తీర్చాలి? అది తీర్చాలి. కనుక అప్పులు తీర్చాలి అంటే మరి రాత్రి పగలు పని చేసినా తీరదు ప్రేమైన వాళ్ళ, తీర్చలేరు. కనుక ఎంత ప్రమాదకరమైన మన ఏసీరా రై దాంట్లో ఏసి కూర్చోవచ్చు. కనుక మనం ఆలోచన చేయగలుగుతూ ప్రేమైనటువంటి దేవుని వాళ్ళ, ఇలాంటి సందర్భంలో అనేక రీతిలుగా తమ విశ్వాసం నుండి తొలగిపోయే భయంకరమైన ప్రమాదాలు ఉన్నాయి. చిన్నవాళ్ళు అనుకుంటున్నారు, చిన్న చిన్న ఫంక్షన్లు, చిన్న చిన్న ఖర్చులు, చిన్న చిన్న పరిస్థితులు చేసి ఇలా మరి అనేక మంది ఆత్మీయ జీవితాన్ని కోల్పోతున్నారు. ప్రేమైన వాళ్ళ, విశ్వాసం విషయంలో వెనకంద వేస్తూ ఉన్నారు. కనుక చూద్దాం, దేవుడు నిజంగా మనుషులను కష్టాల పాలు చేస్తాడా? మనకి మనమే కష్టాల పాలు కొని తెచ్చుకుంటామా? చూద్దాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, విలాప వాక్యము చూడండి. విలాప వాక్యము 3వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. విలాప వాక్యము అనగా, ఈ విలాపము అనగా ఏడుస్తూ రాసినటువంటి గ్రంథం. ప్రేమైన వారు, విలాపము అనగా ఏడుస్తూ రాసినటువంటి గ్రంథం, కన్నీళ్లతో రాసినటువంటి గ్రంథం అని అర్థం. విలాప వాక్యములు 3వ అధ్యాయము చూసారా, 3వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. 3వ అధ్యాయము 33వ వచనం, 33వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే చూడండి, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలుగజేయడు. దేవుడు ఏం చేయడం? నరులకు దేవుడు తన హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కష్టమైనను కలుగజేయడంట. మళ్ళీ ఎవరు కలిగి చేసుకుంటారు? ఎవరు విచారించుకుంటారు? విచారణను ఎవరు చేస్తారు? ఏం చేసి విచారణ చేస్తున్నాడు? ఒక వ్యక్తి తన కూతురు కార్యక్రమాన్ని చేసి ఎవరిని ఏం చేసి విచారించుతున్నాడు? ఆలోచన చేసి విచారించడం అంటే ఆలోచన చేస్తున్నాడు, దిగులు పడుతున్నాడు, బాధపడుతున్నాడు, కష్టాల పాలయ్యాడు, కష్టపడుతున్నాడు. ఎవరిని బట్టి దిగులు పడుతున్నావు? ఎవరిని బట్టి మరి బాధపడుతున్నావు? ఎవరిని బట్టి నీవు విచారణ కలిగి ఉన్నావు?
ఎవరు చేశారు నీకు? దేవుడు అడిగితే ఏం చెప్తాడు? అరే నేనేం చేయమన్నాను? ప్రార్థన చేసావా ఇంత గొప్పగా? ఎప్పుడైనా ఒక బహిరంగ సభ చేసావా? దేవుని కార్యక్రమాలు చేసావా? మన కూడా ఒక కార్యక్రమానికి వెళ్ళాను. వెళితే సనగొండ్ల సంఘానికి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ అతడు ఆ కార్యక్రమానికి వెళ్ళింటే 10 గంటలకి రావాలి సార్ మీరు అని తొందర పెట్టారు. రాత్రి నుంచి ఎన్ని గంటలకు రావాలి? 10 గంటల కల్లా వచ్చి మీరు కూర్చొని 10 గంటలకి స్టార్ట్ చేయాలి, 12 గంటల కల్లా క్లోజ్ చేయాలి. 1 గంట కల్లా పూజ చేసి 1:30 కల్లా అందరూ అక్కడ ఎవరు కనిపించబడి వెళ్ళిపోవాలి. అది షెడ్యూల్, అయ్యాలి షెడ్యూల్. 10 గంటలకి వెళ్ళా. ముందే పోలీస్ ఆఫీసర్ కనుక ఆయన, నేను కూడా కొన్ని చోట్లకి టైం టు టైం కొంత అన్నింటిలో వెళ్తాను, కానీ అతడు పోలీస్ ఆఫీసర్ కనుక ఖచ్చితంగా వెళ్ళాలి. అతనికి మరి చాలా మంది పోలీసు వాళ్ళతో మరి స్నేహబంధం ఉంటుంది కనుక వెళ్ళాలని వెళ్ళాం. వెళితే ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క డంబాచారమే 2 గంటల వరకు ఆ యొక్క స్టేజీ ఎలా ఉండాలని ఆలోచన చేస్తున్నారు. అర్థమవుతుందా? వంటలు ఎలా ఉండాలనో 1కి 10 సార్లు చెప్తున్నాడు. అలాగనే ఆ వచ్చినటువంటి వారిని ఎవరెవరికి ఎలా గౌరవించాలనో అని చెప్తున్నాడు. మనకి కూర్చున్నాం 2 గంటల వరకు. ఇంకో సేవకుడు వచ్చాడు. వచ్చిన వారిని ఎలా రిసీవ్ చేసుకోవాలనో అది చెప్తున్నాడు. ప్రార్థన గురించి మాట్లాడతలేడు అయ్యా. 10 నిమిషాలు 10-15 నిమిషాల్లో అయిపోవాలంటున్నాడు మా దగ్గర నుంచి. ఏది? ప్రార్థన, వాక్యము, ప్రార్థన అన్ని మహా అంటే 20 నిమిషాల లోపల మీరు సార్ అయిపోగొట్టాలి. ఎందుకంటే వచ్చినటువంటి వారు సీఏలు వస్తారు, ఎస్ఐలు వస్తారు, హెడ్ కానిస్టేబుల్ వస్తారు, కానిస్టేబుల్ అందరూ వస్తారు. ఎందుకంటే నా యొక్క సర్కిల్కి సంబంధించిన వాళ్ళందరూ అని చెప్తున్నాను. కనుక అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవుని పేరట దేవుని కార్యక్రమం క్రైస్తవులం అని చెప్పుకొని దేవుని కార్యం జరిపించాలనే ఉద్దేశం ఉంది, కానీ అక్కడ దేవుని మహిమార్థమై దేవుని యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇతడు 12 లక్షలు ఖర్చు పెట్టి కూడా ఎవరి మహిమను ఎదుగుతున్నాడు? తన మహిమను, తన గురించి ఊర్లో ఉన్న వారందరూ చెప్పుకోవాలని 12 రకాల కూరగాయలు వండించాడు, 12 రకాల మరి వంటకాలు చేయించాడు. ఇక్కడ కూడా తన యొక్క మానవ సంబంధులైన వారు నన్ను గొప్పగా పొగడాలని అనుకుంటున్నాడు. దేవుడిని మహిమార్థమై జరగాలనుకుంటలేడు. కనుక ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా అవి దేవుని మహిమను తెచ్చే విధంగా ఉండవు. అందుకే నేను చెప్పాను, ఆడుకుండలేక వాక్యం చెప్పేటప్పుడు 5 నిమిషాలలో వాక్యం చెప్పాలి అంటే ఈ కార్యక్రమంలో దేవుని మహిమార్థమై జరగాలి, కానీ దేవునికి మహిమ రావటం లేదు ఈ కార్యక్రమంలో చెప్పేశాను నేను వాక్యం. కనుక ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, అలాంటి మానవులుగా సమాజంలో ఉంటున్నారు కనుక మరి ఆ వ్యక్తి పడిన ప్రయాసకు దేవుని మీద అడిగాడు. మేలుని చేసిన దేవుణ్ణి టైంపాస్ గా మొక్కుకుంటున్నారు, టైంపాస్ గా దేవుని కార్యక్రమాన్ని చేస్తున్నారు. మేలు జరిగిన ధనవంతులైన క్రైస్తవులు కూడా. కనుక చూడండి, విలాప వాక్యం 3:33 ఏమంటున్నాడు? హృదయపూర్వకంగా, దేవుడే తన హృదయపూర్వకంగా నిన్ను శోధించాలి, నన్ను శోధించాలి అనుకుంటే, దేవుడే తన హృదయపూర్వకంగా శోధించాలనుకుంటే, విచారణైనను బాధైనను కష్టమైనను దేవుడే కలిగించాలనుకుంటే, ప్రేమైన ఒక్కరు భూమి మీద మిగలరు. అందరినీ దేవుడు కష్టాల పాలు చేసి, అందరినీ దేవుడు బాధల పాలు చేసి, అందరినీ దేవుడు కష్టాల పాలు చేసి ఈ భూమి
మీద చచ్చిపోయేటట్టుగా చేస్తాడు నీకు నువ్వే, ఒకవేళ దేవుడే చేయాలనుకుంటా. కనుక దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, దయాగలవాడు, క్షమాగుణం గలవాడు. దేవుడు దీర్ఘ శాంతం గలవాడు. ఇంకనైనా మారుతావేమో, ఇంకనైనా మారుతుందేమో, ఇంకనైనా నాకు తెలుసుకుంటున్నారేమో, ఇంకనైనా నా దగ్గరికి వస్తారేమో అని ఎంతో ఆయన దీర్ఘ శాంతంతో తన చేతులు చాచి తన కౌగిట్లోకి మనల్ని పిలుస్తున్నాడు. ప్రేమైన వాళ్ళ మనకు మటుకు అర్థం కావడం లేదు. మనకి ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాల పాలై, నిందల పాలై, అవమానాల పాలై, వేదనల పాలై, దూషణకు గురైపోయేంత వరకు మనకు బుద్ధి రాదు. కనుక ఇంకో మాటలు చదువుకుందాం. కనుక ఇలా అయిపోయి ఒక ఆటో డ్రైవర్ 12 లక్షలు పెట్టి నేను ఎస్ఐ లేదు మిస్ఐ లేడు పోనరా అంటున్నాడు. దేవుడు లేదు ఎవరు లేడు పోనరా, ప్రార్థన లేదు ఏం లేదు పోండి అనే పరిస్థితికి నీకు నువ్వే తెచ్చుకుంటున్నావు అని నువ్వు గుర్తించాలి. అందుకు చెప్తున్నాను ఈ పాఠం. మనిషి తనకు తానే కొన్ని తెచ్చుకుంటున్న ప్రమాదాలు ఇవన్నీ. కనుక కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కీర్తన గ్రంథం 102వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే చూడండి, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు. నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము. దేవుడు నేను కష్టాలను పాలయ్యాను, కష్టంలో ఉన్నాను. దేవుడిని అడుక్కోవాల్సింది పోయాడు. నేను ప్రార్థనకే రాను, నాకు దేవుడు అంటేనే అవసరం లేదు, నాకు దేవుడు మాట అంటే మహా చిరాక్ అనే ఒక సైకోలాలజీలోకి, ఒక భయంకరమైన మనస్తత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయాడంటే వాడు చేసిన తప్పులకి ఫలితాలుగా మారిపోయాడు. ప్రేమైన వాళ్ళ కనుక భక్తుడు అంటున్నాడు, భక్తుడైతే ఇలా ఆలోచన చేస్తాడు. వాడు భక్తిలోకి రాలేదు, వాడికి దయ్యం పట్టింది. చాలా మందికి దయ్యం పట్టి దేవుని దగ్గరికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని గురించి తెలుసుకోకుండా, ఆదరణ సంబంధమైన ఓదార్పు మాటలను తెలుసుకోకుండా, బ్రతుకును దిద్దుకోకుండా దేవుణ్ణి దూరం చేసుకుంటున్న భాగ్యులైన వాళ్ళందరూ ఉన్నారు. ప్రేమైన వాళ్ళ ఇక్కడ 2వ వచనంలో భక్తుడైన వాడు ఇలా చేస్తాడు. భక్తుడైన వాడైతే ఇలా చేస్తాడు. ఈ మాట జాగ్రత్తగా మరి గమనించాలని మనవి చేస్తూ, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవి యొక్కుము దేవా. నేను కష్టాలలో ఉన్నాను, నేను బాధల్లో ఉన్నాను, కనుక నాకు విముఖుడవై ఉండకుము, నాకు చెవి యొక్కుము. నేను మొరవిడిన నాడు నాకు త్వరపడి ఉత్తరం ఈ పరిష్కారం ఇవ్వు. నాకు నేను చేసిన తప్పులకు, నేను చేసిన పొరపాట్లకు, నేను చేసినటువంటి ఓవర్ కాన్ఫిడెంట్ నాకు జవాబు. నేను కుదుట పడేదండి, నాకు సహాయం చేయి. నేను తెలియక చేసిన తప్పు అడుగులకు అని ప్రేమైన వారు దేవుని దగ్గర మొదలు విడాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధికి ఇంకా నువ్వు దగ్గరికి కావాలి. దగ్గర కాకుండా దూరం అయిపోతున్నావు అంటే నిన్ను అవ్వడు వాళ్ళు తర్వాత ఏమైతావు? దూరం అయితే ఏమైతావో చెప్తున్నాను. ఏమైతావో తెలుసా? నువ్వు ఆత్మహత్య చేసుకోక తప్పదు, లేకపోతే ఐపీ ఎత్తక తప్పదు, అందరి చేత అందరితో నిందలు అవమానాలు పడక తప్పదు. దేవుడు మాట నువ్వు ధిక్కరిస్తే తదుపరి జరిగే రిజల్ట్ నీ జీవితంలో ఇదే రాసుకోవాలి. కనుక ఇలాంటి వారిగా సమాజంలో రోజు రోజుకి పెరిగిపోతున్నారు, పెట్టరైపోతుంది. విశ్వాసులుగా ఉంటున్నారు కానీ ఆచారబద్ధంగా ఉంటున్నారు. నిజ జీవితంలో దేవుని దగ్గర పరిష్కారాన్ని వెతకడం లేదు. మనం వెతకాలి. ఒక మాట చదువుకుందాం. మనిషి ఏం చేస్తాడంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనాన్ని చూడండి. మనిషి ఏం చేస్తాడంటే ఈ అప్పులు భారం పెరిగే కొద్దీ, సమస్యల కష్టాల పాలు పెరిగే కొద్దీ మనిషి ఏమవుతాడో తెలుసా? నిరంతరాయంగా కష్టపడుతూ ఉంటాడు వీటిని తీర్చడానికి, వీటిని తగ్గించడానికి, ఈ యొక్క బాధల నుండి మరి విడుదల కలగటానికి.
అయితే సామెతల గ్రంథంలో జ్ఞానైనటువంటి సొలొమోను గారు ఒక గొప్ప విషయాన్ని రాస్తూ, నువ్వు కష్టం చేస్తే కాదురా, నువ్వు కష్టం చేస్తే కాదురా నీ అప్పులు తీరేది, నీ సమస్యలు తీరేది అని చెబుతూ 10వ అధ్యాయం 22వ వచనాన్ని చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి. 22వ వచనంలో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమనిస్తుందని అన్నాడు. దేవుని ఆశీర్వాదం నీకు ఐశ్వర్యమనిస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడు వస్తుంది? నువ్వు ప్రార్థనకి రాకుండగా, దేవుడి మీద దగ్గరికి రాకుండగా, దేవుడి గురించి ఆలోచన చేయకుండా, దేవుడి కార్యాల గురించి ఆలోచన చేయకుండా, నువ్వు దేవుని వాక్యానుసారంగా నీవు నీ కుటుంబాచారం చేసుకోకుండా, నువ్వు రాత్రి పగలు కష్టం చేసుకుంటూ నిరంతరాయంగా నువ్వు ఉండినను నీకు ఐశ్వర్యం రాదు. ఇది రాసుకో. నువ్వు ఐశ్వర్యవంతులు కాలేవు, నువ్వు గొప్పవారు కాలేరు, భాగ్యవంతులు ధనవంతులు కాలేరు. కనుక ఏమంటున్నాడు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమనిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుల నీ కష్టంతో నీకు ఆశీర్వాదం ఎక్కువ కాదురా. నీ కష్టంతో నీకు ఆశీర్వాదం ఎక్కువ అవుతుందని, నాకు ఐశ్వర్యవంతులు కావాలని చాలా మంది కష్టపడుతున్నారు. ప్రార్థనలకు కూడా ఎక్కొట్టి మన సహోదరులు లాగా డ్యూటీలని ప్రార్థనలని ఎక్కొట్టి మనం పోతున్నాం. ఏమన్నాడు అక్కడ? నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. నరుల కష్టంతో అయ్యేది కాదు ఆశీర్వాదం. ఎవరి కష్టం ద్వారా ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం. దేవుడు ఆశీర్వదిస్తే నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతావు, ఐశ్వర్యవంతురాలు అవుతావు. ఐశ్వర్యం గల కుటుంబంగా మారిపోతుంది. నలుగురకు చెయ్యి చాచి కుటుంబంగా మారిపోతుంది. నలుగురికి చెయ్యి చాచే వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ప్రేమైన అలా కాకుండా నరుల కష్టమే 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 అని ప్రార్థన లేదు, భక్తి లేదు, నీతి లేదు, నియమం లేదు, దయ లేదు, జాలి లేదు, దేవుడు లేదు, ఎవరు లేదు అనుకొని నిరంతరాయంగా కష్టపడితే నీ కష్టము ఆశీర్వాదము కాదు, ఎప్పటికి కాదు. నేను చెప్పిన మాట కాదు ఇది. నేను చెప్పిన మాట జ్ఞానైనటువంటి సొలొమోను గారు తనకున్నటువంటి అపారమైన జ్ఞానము ద్వారా, సొలొమోను జ్ఞానము కన్నా ఎవరు గొప్ప జ్ఞానవంతులు లేరు. అలాంటి జ్ఞానవంతుడు రాసిన మాట ప్రేమైన వల్ల, అలాంటి జ్ఞానము గలవాడు రాసిన మాట ఇది. ఒకనాడు సొలొమోను ఎలాంటి జీవితంలో, బర్సబాకు రెండో సంతానంగా పుట్టినటువంటి సొలొమోను, దావీదుకి రెండో సంతానం, మొదటి సంతానము జబ్బు గల కుమారుడు పుట్టి బర్సబాకు పుట్టింపజేసి దేవుడు జబ్బు కలిగిన కుమారుని చంపేస్తాడు. దావీదు చేసిన పాపాలు. రెండో సంతానమే సొలొమోను, బర్సబాకు ఇచ్చినటువంటి సంతానం. ఇలాంటి సొలొమోను గారు అప్పటికే భార్యలు, సొంత కుమారులు దావీదుకి చాలా మంది ఉన్నారు. మరి దావీదుని దేవుడు సింహాసనం మీద ఇశ్రాయేలు వేలి ఒక సింహాసనాసీనుడుగా నిలబెట్టడానికి, అంత జ్ఞానము గలవాడుగా దేవుడు తీర్చిదిద్దడానికి, పెంట కుప్పలో ఉన్న నిన్ను సింహాసనం అందు ఏలికగా ఏలినటువంటి ఒక నాయకుడుగా, ఒక రాజుగా, ఒక జ్ఞానవంతుడుగా, ఒక ఐశ్వర్యవంతుడుగా, భూది దిగంతముల నుండి సొలొమోను జ్ఞానం వినటానికి ఒంటెల మీద వేల వేల టన్నుల కొద్ది విస్తారమైన బంగారం తెచ్చి కానుకలిచ్చి ముక్తులయ్యేవారంట తన జ్ఞానం వినటానికి. అలాంటి జ్ఞానము కలిగినటువంటి సొలొమోను గారికి రాసిన మాట అండి ఇది. అనుభవాలతో రాసిన మాట ఇది. చదువుదాం మరొకసారి ఆ మాటని. తనకున్న అనుభవాల నుండి రాసిన మాట ఇది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమనిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు ఎప్పటికీ. యెహోవా ఆశీర్వాదాలు ఇది ఎక్కువైతుంది, దీనిని అది కట్టాడు ఒక భక్తుడు. నీతివంతుని తలను నువ్వు అంటి ఉన్నావు, నా గిన్నె పొంగి పొర్లుతున్నది.
దానిని ఎవరు కట్టజాలరంత విస్తారమైన దీవెనలు, విస్తారమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉన్నాయి. దేవునితో నువ్వు అంటగట్టుకుంటే, దేవునికి దూరంగా ఉంటే నీకున్న ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటావు. అంతే కదా, నీకు నువ్వేనన్నా చచ్చిపోతావు, అయితన్నెత్తుతో ఊరు నిడిచిపోతావు, లేకపోతే నీ బ్రతుకుగాల చీతూ అనిపించుకునే విధంగా సమాజంతో నువ్వు మారిపోతావు. ప్రేమైన వల్లరా, చిన్న చిన్న తప్పులు, కొంతమంది బైక్ కొంటాడు, ఒకడు బైక్ కొన్నాడు, మనం చాలా వల్ల ప్రార్థన చేయండి సార్ అని తీసుకొచ్చాడు కొత్త బైక్. అది ఏమంటారంటే రేసింగ్ బైక్ అన్నది, దాన్ని ఏమంటారు, చాలా బాగుంది అది రేసింగ్ బైక్. వాడు ఏం పని చేస్తాడు, వాడు గౌండ పని చేస్తాడు, మాలం తీస్తాడు, చిన్న పిల్లడు. వాడు రేసింగ్ బైక్ తెచ్చుకున్నాడు, దాని 2,60,000 రూపాయలు సుమారు అనుకుంటా. 2,60,000 రూపాయలు ఖరీదైన ఒక బైక్ తీసుకున్నాడు. వాడికి రోజువారీ సంపాదన 500. దానికి పెట్రోల్ వేయాలి, మళ్ళీ దానికి ఈఎంఐలు కట్టాలి. ఇంట్లో తల్లిదండ్రులకి ఏం చేస్తాడు వాడు, కుటుంబ పోషణ కొరకు ఏం చేస్తాడు వాడు. కనుక ప్రేమైన వారున్నారా అని చెప్పాను, అరే నీకు ఎందుకురా ఇంత ఖర్చుతో బైకు, నాకు చూడరా 90,000, నేను 30,000 డౌన్ పేమెంట్ కట్టానురా, 4,000 కొంత నాకు కంతు. మనకి కంత ఎంత తెలుసా, 8,300. నేను ఈ 4,100 కట్టడానికి ఎంతో ప్రయాసపడుతున్నాను నేను కుటుంబాన్ని పోషించుకోవడానికి. నీకెందుకురా ఈ బైక్ అంటే, సార్ బాగుంటుంది సార్ ఇది అంటున్నాడు. బాగుంటుంది సార్, చాలా బాగా లుక్ ఉంటుంది సార్. వాడికి నేను చెప్పేది వాడికి చెవికి ఎక్కడం లేదు. సర్లే ఎందుకు వచ్చిందని ప్రార్థన చేసి తర్వాత వాళ్ళ జైలు వచ్చింది, చెప్తే వినడం లేదు సార్. కొనిస్తే ఆ బైకే కొనియాలంటున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పిన వినలేదు, వాళ్ళ నాన్న చెప్పిన వినలేదు, జేజీగా నేను చెప్పినా వినలేదు. వాళ్ళకి కొనిస్తే ఆ బైకే కొనియాలి. కనక ప్రేమైన వల్ల ఇలా కొనిచ్చి అప్పుల పాలై, ఇలా కొనిచ్చి దేవుని గురించి కూడా ఆలోచన చేయని దౌర్భాగ్య స్థితిని ఎందుకు తెచ్చుకోవాలి చెప్పండి. కనుక చాలా మంది ఇలాంటి తప్పులు చేసి, చిన్న చిన్న తప్పులే, కొంతమంది ఇల్లు కట్టుకుంటారు, వాని స్తోమతకి మించి ఇల్లు కడతాడు. అర్థమవుతుంది, స్తోమతకి మించి వాహనం కొంటాడు, స్తోమతకి మించి కార్లు కొంటాడు, స్తోమతకి మించి బంగారు కొంటారు, స్తోమతకి మించి ఇల్లు కడతారు, స్తోమతకి మించి బట్టలు కొంటారు, ఆభరణాలు కొంటారు. ఇలా కొని వాటిని అప్పులు చేస్తారు చాలా మంది. అప్పులు ఉంటే తెచ్చుకోవడంలో తప్పేం లేదు, సమృద్ధిగా ఉందంటే మీ దగ్గర తెచ్చుకో. కనుక ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేసి చాలా మంది ప్రేమైన వారున్నారా, సమాజంలో దేవునికి దూరం అయిపోతున్న వారు రోజు పెరుగుతున్నారు. కనుక పెళ్లి చేసిన వారు, ఇంకా టైం లేదు కానీ, ఒక వ్యక్తి తన కూతురికి 20 లక్షలు పెట్టి పెళ్లి చేశాడు. 20 లక్షలు పెట్టి పెళ్లి చేశాడు కానీ 10 లక్షలు కట్నం ఇచ్చాడు, 10 లక్షలు బంగారు తెచ్చాడు, పెళ్లి గ్రాండ్ గా చేశాడు. పెళ్ళైన కొన్ని రోజులకి నాకు ఇష్టం లేదంటే కూడా పెళ్లి చేశాడంట కూతురికి. నేను భర్త ఇంటికి పోనని తెగేసి కూర్చొని. కనుక ఏది చేసిన ప్రేమైన దేవుడు అన్నారు, అది మన స్తోమతకి మించి చేయాలి, మన స్తోమత. అందుకే మన కార్యక్రమాలు కూడా చూడండి, మా అంటే 20,000 30,000 అప్పుడు మనము 2 రోజుల కూటాలను కూడా ముగిస్తాం. ఎందుకు తెలుసా, ఖర్చులు అన్ని మీరు అనుకుంటున్న కొన్ని సందర్భాలు నేను మీకు కూడా చెప్పాను. నేను అక్కడ ఏది తక్కువ అయితే అది తీసుకుంటున్నాను తెలుసా.
నీకు అలా అర్థం కాక కొంతమంది ఏమంటుంటారంటే నన్ను కూడా, వీడు ఎవరిని నమ్మడు అని కాదు, ఎక్కువ ఖర్చు చేస్తారేమో అని బాగా అంటే అర్థమవుతుందా? ఎక్కువ ఖర్చు అయితే అప్పు చేయాలి, అప్పును తీర్చడానికి మనం వేసుకోవాలి. మనం అంత తీర్చే విధంగా ఉన్నామా? లేదు కదా. కనుక మన స్తోమతను బట్టి మనకున్న దానిలో ప్రతిదీ చేయాలి. గొప్పలకి చేయకూడదు. గొప్పలకి మనం చేసినా మన దగ్గరికి ప్రార్థన సువార్త సభలు పెట్టినప్పుడల్లా అందరు వస్తారు, కానీ ఆడి వరకు వస్తారు, తినే వరకు వస్తారు, వెళ్ళిపోతారు, తర్వాత పట్టించుకోరు. ఎందుకు చెప్తున్నారంటే ఇంపార్టెంట్ అది. కనుక దేవుని యందు దేవుని దగ్గరికి తీసుకురావడం కొరకు సమస్తమును కూడా మనం వ్యయపరుస్తున్నాం. ప్రతి రూపాయి కూడా దేవుళ్ళు నిలబెట్టడానికే ప్రయాసపడుతున్నాం, మనం సంపాదించుకోవడానికి కాదు ప్రేమైన వాళ్ళ. కనుక ఎన్నో డబ్బులను కూడా మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇదంతా ఈ కార్యక్రమం గురించి చాలా మంది గొప్పతనం కొరకు అనుకుంటున్నారు, కానీ అనేక మందిని మనల్ని చూసి కొంతమంది సహోదరులు చక్కగా పనిచేస్తున్నారు. చాలా గొప్ప సంగతి, అభినందించాలి. కనుక చెయ్యాలి. అలా మనం చేయకపోతే చెయ్యాలి. కనుక చేద్దాం. అనేక మందిని సత్యములో నిలబెట్టడానికి, వాక్యములో నిలబెట్టడానికి, వాక్యమును ఆలోచింప చేయడానికి ప్రయాసపడాలని మనం చేస్తూ, ఎవరిని చెడిపే కార్యక్రమం కాదు, ఎవరిని మోసం చేసే కార్యక్రమం కాదు. వీలైతే మంచిలో నడిపిద్దాం. ఒకవేళ అర్థం చేసుకొని వస్తే వాక్యంలో నిలబెడదాం. లేదు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే అలానే ఉండిపోతారు, సత్యానికి దూరం అయిపోతారు, సంఘానికి దూరం అయిపోతారు, నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు, చచ్చిపోతారు. కనుక మనకి ఎప్పుడైనా మరణం రావచ్చు, అది చెప్పి వచ్చేది కాదు. కనుక ప్రేమైన వాళ్ళారా, నిత్య జీవమును సంపాదించుకొని జీవము గల దేవుని మాటలను విని జీవిద్దాం. అనేకులను జీవింప చేయడానికి ప్రయాసపడాలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తూ దేవుని మాటలను విందాం. దేవుని కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించినగాక, మరో ధ్యానపరుచుగాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి